హలో మాస్టర్స్, వెల్కమ్ టు శంబల. ఐ థింక్ ఈరోజు 28 అనుకుంటాను. 27, 28 సెషన్ ఈరోజు. మనం వరుసగా 3 days చదువుకోగలిగాము ఈ వీక్లో. లాస్ట్ చాప్టర్లో ఉన్నాము, శంబల బై బై అనే చాప్టర్లో. దీన్ని రాసిన వారు శ్రీ శార్వరి మాస్టర్. ఆయన యొక్క అనుభవాలు చెప్తున్నారు శంబల ప్రయాణం గురించి, శంబల గురించి ఆయనకున్న సందేహాలు కానీ, ఆయనకున్న అభిప్రాయాలు కానీ, అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ రారు అలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా ఆయనకి. అలాంటివి తనకున్న ప్రతి క్వశ్చన్ కూడా లామాలను కానీ మాస్టర్స్ని కానీ ఆయనకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఈ జర్నీలో వాళ్ళని అడగడం చేస్తున్నారనమాట. ప్రస్తుతం వీరికి ఒక లామా హెల్ప్ చేస్తున్నారు. ప్రస్తుతం తాషీ లామా అని చెప్పేసి చదువుకున్నాం మనం నిన్న. భార్గవ గారు క్వశ్చన్స్ అడిగారు ఈసారి. ఎస్టర్డే మనం చదువుకున్నదంతా కూడా భార్గవ గారు అడుగుతున్నట్లుగా ఉన్నాయి. భార్గవ గారు కూడా లాస్ట్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఎంత గ్రేట్ మాస్టరో మనకు అర్థమైంది. అంతవరకు కూడా మనకి ఎలాగంటే ఆయనకు ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇటు రాజకీయవేత్తలు తెలుసు, అధికారము, పలుకుబడి, ఎవరితో పనులు చేయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసు అన్నట్టుగా రాశారు మనకు ముందర. బట్ మనకు ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఏమని అంటే మానస సరోవరం 18 times వెళ్ళారు. తర్వాత లాస్ట్ టైము శివాని అనే అమ్మాయి, అబౌట్ 10 years ఉన్న శివాని అనే అమ్మాయి అక్కడ ఈయనకు దొరికింది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, బట్ అద్భుత శక్తి కలిగిన అమ్మాయి అని మాత్రం అర్థమైంది ఆయనకి. దేవతగానే కొలుస్తాడు ఆ చిన్న పాపని, అంత బాగా టేక్ కేర్ చేస్తారు ఆయన బ్రహ్మచారి కూడా. ఆ శివాని ద్వారా మన యొక్క శార్వరి మాస్టర్కి ఒక సందేశం అందుతుంది. ఏంటి అంటే శంబలాకు వెళ్ళాలి అని చెప్పేసి. సో అలా మన శార్వరి గారు శంబలాకి తను రోడ్డు పైన ప్రయాణం చేస్తారు. అంటే అతను ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్ నుంచి శంబలాకు నియర్ బై ఏదైతే మన భారతదేశ బార్డర్ ఉందో అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి నేపాల్ అక్కడికి వెళ్ళడము, అవంతా ఆ టిబెట్ సరిహద్దులు అవన్నీ కూడా వెళ్ళడం మనం చూసాము. ప్రతి దగ్గర కూడా ఆయనకు ఎవరో ఒక మాస్టరు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పరిచయం చేసుకొని, నేను మీకు సపోర్ట్ చేయడానికి వచ్చాను, ఈ జర్నీలో సహకారం అందించడానికి వచ్చాను అని ప్రతి స్టేజ్లో ఒక్కొక్క మాస్టర్ హెల్ప్ చేస్తూ వెళ్ళారు. ఆ పాత్ర అయిపోగానే వాళ్ళు అక్కడి నుంచి ఇంక అంతర్ధానం అయిపోవడం. మళ్ళీ వాళ్ళ గురించి మనకేమీ చెప్పలేదు. నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఇంకొక మాస్టర్ వచ్చి హెల్ప్ చేయడము. అలా చాలామంది లామాలను చూసాం మనం ఇప్పటి వరకు. వాళ్ళందరి పేర్లు లామా అని చెప్పేసి అనుకున్నాం కదా, డిఫరెంట్ లామాస్. అంటే వాళ్ళు ఆ ఆధ్యాత్మికతలో వచ్చినప్పుడు డిఫరెంట్ నేమ్స్ తీసుకుంటారు. మనకు లాస్ట్ నేమ్ ఎలాగ ఉంటుందో వాళ్ళకి అలాగా ఆ లాస్ట్లో నేమ్ అలా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ఏ విధమైన పద్ధతులు పాటిస్తారు, ఎలాంటి విధానాలు పాటిస్తారు అనేది ఉంటుంది. ఈవెన్ మన పురాణాలలో మన భారతదేశ సంస్కృతి ప్రకారం కూడా ఉంటుంది అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకున్నాము ఈ క్లాసెస్లో. సో నిన్న ఏం చెప్పారు అంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో మహాయోగులు ఉన్నారు. అందరూ టిబెట్లో గుంపు కట్టాలని ఏమీ లేదు. ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. అదృశ్యంగానే ఉంటారు. వారంతా ఆస్ట్రల్ శరీరాలతో ఉంటారు. సత్యోగం అనేది ఎక్కడ ఎవరు చేసినా అది సద్యోగమే. సత్యోగం, సద్యోగం. సత్ అంటే వాస్తవం కదా. తర్వాత సద్ అంటే అది మంచిది అనేది కూడా వస్తుంది, సద్ అనేది. సో అది సత్యోగం అనేది ఎక్కడ కూడా సద్యోగమే, అది మంచిది అన్నట్లుగా చెప్పారనమాట. తర్వాత ఏం చెప్పారు, పెన్షన్ అనే లామా గురించి చెప్పారు. ఆయన పేరేంటి, పెన్షన్ లామా. పెన్షన్ లామా శంబలాకు చెందిన పరమ గురువేనని చాలా మందికి తెలియదు అని చెప్పారు. అప్పుడు భార్గవ గారు ఒక ప్రశ్న ఏమడిగారంటే, నాకు తెలిసి ప్రపంచ దేశాలలో పెన్షన్ లామా, దలై లామా అభిమానులు ఉన్నారు, వారంతా బుద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారా అని క్వశ్చన్ వేశారు. బౌద్ధం పైన రాజకీయ ప్రభావం ఉంది కదా, లామాలకు రాజకీయ అధికారాలు అవసరమా, అధికారం ఆధ్యాత్మికానికి ప్రతికూలం కాదా? మనకుండే క్వశ్చన్స్ ఇవన్నీ. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి అధికారం ఎందుకండి, రాజకీయాలు ఎందుకండి? వాళ్ళన్నీ డిటాచ్మెంట్తో ఉంటారు కదా వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఉండే అవసరాలే చాలా తక్కువగా ఉంటాయి. కోరికలు
ఉండనే ఉండవు అని చెప్పొచ్చు. ఈ రాజకీయాలు, అధికార మనస్తత్వం ఇది ఎవరికుంటుంది? విపరీతమైన కోరికలు, విపరీతమైన అరిషడ్ వర్గాలు ఇలాంటివి ఉన్న వారికి ఎక్కువగా. చాలా కొద్ది మంది మాత్రమే నీతి నిజాయితీలతో ఆ దేశాన్ని లేదా రాజ్యాన్ని ఏదైతే అది అందులో ఉన్న ప్రజలని సరిగ్గా పరిపాలించాలి. వాళ్ళకన్ని వసతులు అందించాలి. ఈ రోజుకి ఉన్నారు ప్రతి దేశంలో అలాంటి వారు. కాకపోతే ఈ రాజకీయ చీకట్లు ఏవైతే ఉన్నాయో అవి దట్టంగా కమ్ముకొని ఉండడం వల్ల ఇలాంటి మంచి మంచి వారు ఆ చిన్న వెలుతురు బయటికి రాలేకపోతోంది. ఆ చీకట్లో కప్పబడుతోందనమాట. ఈ రోజుకి ఉన్నారు మనకు అలాంటి వాళ్ళు. అందుకే ఇంకా ఈ భూమి నిలబడుతోంది అని చెప్పేసి చెప్తారనమాట. ప్రతి దేశంలోనూ కూడా ఉన్నారు. సో, ఇన్ జనరల్‌గా మనకేదైతే క్వెషన్ ఉంటుందో అంత అవసరమా ఆధ్యాత్మిక పురుషులకు రాజకీయ అధికారం ఇదంతా అని చెప్పేసి అడిగారు. అంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఏం చెప్పారంటే లామా గారు, ఒక కథ చెప్తాను విను. పెన్షన్ దిన్ పోచ్‌ని శత్రువులు ముట్టడించారు. ఆయన తన బృందంతో పారిపోతున్నాడు. ఒక చోట ఆయన బృందానికి, శత్రువుల బృందానికి మధ్య మంచు ప్రవాహం ఏర్పడ్డది. శత్రువులు వారిని పట్టుకోలేకపోయారు. అంటే అర్థమేంటి ఇక్కడ? అక్కడ ఆ మంచు ప్రవాహం అనేది ఎలా ఏర్పడ్డది? ఈయనకున్న ఆధ్యాత్మికత శక్తి వల్ల ఈయన కాపాడబడ్డాడు. ఆ విధంగా. వాళ్ళు దాటలేకపోయారు. శత్రువులు అంటే ఇక్కడ రియల్‌గా ఏదో శత్రువులు అని కాదు. ఇప్పుడు మంచి చెప్పినా పడకుండా ఉండే వాళ్ళుంటారు కదా! అట్లాంటప్పుడు ఈ మంచివారు అవతల వారికి శత్రువుల కిందనే లెక్క కదా! శత్రువులుగానే మాట్లాడతారు కదా! మంచి చెప్పినా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ మంచి మాటలు నచ్చవు కాబట్టి. అలా అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లామాలకు వీరికి శత్రువులు అన్న పదం సరిపోను కూడా సరిపోదు. అసలు సెట్టే అవ్వదు. వాళ్ళకి అలాంటిది ఉండదనమాట. ఆ రియల్ పరమ గురువులకి, ఈ లామాలకి. సో, మరొకసారి పెంచన్ లామా పర్వతాలపైన ఒక సరస్సు దగ్గరికొచ్చాడు. శత్రువులు చాలా దగ్గరగా వస్తున్నారు. ఆయన సరస్సు చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. శత్రువులు వస్తూ ఉంటేట ధ్యానంలో కూర్చున్నాడంట ఆయన. ఒకసారి ప్రదక్షిణం చేసి సరస్సు చుట్టూ. శత్రువులు సరస్సు దాటి వారిని చేరుకోలేకపోయారు. సరస్సుపై పొగమంచు క్రమ్మి శత్రువులు దారి తప్పారు. పొగమంచు అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏర్పడిన శక్తి వలయం ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో, అది ఒక పొగ మంచులాగా కప్పేసింది. ఇంక అవతల వారికి ఏం కనిపించట్లేదు. మనకు కూడా ఫాగ్ ఏర్పడిందనుకోండి, శీతాకాలంలో మన వింటర్‌లో ఫాగ్ ఏర్పడితే మనకు ముందర కారున్నది కూడా కనపడదు. దట్టమైన ఫాగ్ ఉన్నప్పుడు ఏమీ కనపడదు. అలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాము. స్లోగా కాస్త స్లో స్పీడ్‌తో వెళ్ళిపోతూ ఉంటాం చూడండి. సో, అలాంటి పొగ మంచులాగా ఏర్పడింది ఏంటి అంటే, ఈయన ధ్యానంలో నుంచి వచ్చిన శక్తి. సో, అగైన్ ఏది కాపాడింది? ఆధ్యాత్మికత శక్తి. అది ఒక అడ్డుగోడలాగా నిలిచింది. ఈయనని ఏమీ చేయకుండా అవతలివారు. పెంచన్ లామా ప్రయాణం చేసినంత కాలం ఆయన బృందాన్ని శంబల రక్షించేది. అలాంటి సంఘటనలు అనేకం ఉదహరించవచ్చు. ఈ రక్షించడం అనే మాటేంటి అని అనుకోవచ్చు. మనకు కొన్ని కొన్ని చాప్టర్స్‌లో ఇచ్చారు. ఈ చైనా వాళ్ళెప్పుడూ గూఢచారుల మాదిరిగా ఎప్పుడూ కన్నేసి ఉంచుతారు. ఈ బౌద్ధులు, లామాలు, ఈ గురువులు వాళ్ళకొక ఏంటి అంటే వీళ్ళేదో చేస్తున్నారు. వీళ్ళేదో అయిపోతున్నారు. మనకేదో చేసేస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళకదే సందేహం ఉంటుంది. అందుకని వాళ్ళ వెనకాల ఈ గూఢాచార్యం చేస్తారనమాట. వీళ్ళని పట్టుకోవడం, రకరకాల ప్రశ్నలు వేయడం. మనకి భార్గవ గారు, శార్వరి గారి కన్వర్జేషన్‌లో కూడా చెప్పారు ముందు చాప్టర్స్‌లో. అమ్మో! అక్కడికి వెళ్ళాము అంటే మనకెలాగో లాంగ్వేజ్ రాదు. వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. వాళ్ళేమో మనల్ని గుచ్చి గుచ్చి దొంగల్ని చూసినట్టుగా చూస్తారు. ఎస్పెషల్లీ ఇండియా నుండొచ్చే గురువులు ఇలాగా ఆధ్యాత్మికతకు సంబంధించి వచ్చిన వారిని పట్టి పట్టి చూస్తారు. ఇంకొకసారి వాళ్ళ చేతిలో చిక్కామంటే ఇంకంతే సంగతులు. మనల్ని వదిలి కూడా పెట్టరు అని కొన్ని ప్లేసెస్‌లో మనకు చెప్పారు శార్వరి మాస్టర్ కొన్ని చాప్టర్స్‌లో. సో, అలాంటప్పుడు వారికి ఈ లామాలేమవుతారు? ఆటోమేటిక్‌గా ఎనిమీసే కదా! నచ్చదు కాబట్టి ఎనిమీస్. సో, అలా పెంచన్ లామాకి చాలా ఉన్నాయంట సంఘటనలు. సరే మీకెక్కడైనా మంచి గంధం వాసన తగిలిందా అని అడిగారు లామా. తగిలింది అని చెప్పారు భార్గవ గారు. లామా అప్పుడు మీకు మంచి గంధం వాసన వేస్తే అది శంబలకు సంకేతం. మనం కూడా ధ్యానంలో
కూర్చున్నప్పుడు జస్ట్ మన నార్మల్‌గా మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఇంట్లో ఏదో నాకు స్మెల్ అనిపించిందండి. బట్ లేచాక చూస్తే నా చుట్టుపక్కల ఏమీ లేదండి. రూమ్‌లో నేనెలా కూర్చున్నానో అలాగే ఉన్నాను. ఆ రూమ్‌లో స్మెల్లొచ్చేలాంటివి కూడా ఏమీ లేవండి. బట్ నేను ఖచ్చితంగా ఏదో ఒక సుగంధం లాంటి వాసన నేను అబ్జర్వ్ చేశాను ధ్యానం చేస్తున్నప్పుడు అని చెప్పడం కూడా జరుగుతుంది. సాధారణ ధ్యాన క్లాసెస్‌లో, మెడిటేషన్ క్లాసెస్‌లో అడుగుతారు మన పార్టిసిపెంట్స్. ఏంటి అంటే అప్పుడు నిరంతరం ఆ మాస్టర్స్ వాళ్ళు కాంతి శరీరాలు కాబట్టి తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ అవసరమొస్తే అక్కడ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు రకరకాలుగా. సో, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్స్‌కి ఏ పర్టిక్యులర్ క్షణంలో జస్ట్ స్ప్లిట్ సెకండ్ మనం రీచ్ అయ్యామనుకోండి, వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఏదో ఒక రూపేణ మనకు తెలుస్తుంది. స్పర్శ, లేదా వినికిడి, లేదా ఏదో దృశ్యంగా కనిపించడం, ఏది కళ్ళు మూసుకున్నప్పుడే. లేదా ఇలా స్మెల్లులాగా వాళ్ళందరూ కూడా చక్కటి గంధపు వాసన స్మెల్లొస్తది మాస్టర్స్ అందరి దగ్గర. సుగంధ పరిమళాలన్నీ కలిపి మనం రాసుకుంటే ఎలాంటి స్మెల్లొస్తదో మన దగ్గర, వాళ్ళు సంవత్సరాల తరబడి స్నానం చేయకపోయినా కూడా వాళ్ళ దగ్గర అంతే చక్కటి చందన పరిమళాలు అలాంటి స్మెల్లొస్తూ ఉంటదనమాట. అది ఎక్కడి నుంచొస్తుంది వాళ్ళకి? తపశ్శక్తి. శరీరానికి ఆ స్మెల్‌కి సంబంధమే లేదు. మనకుంటుంది. ఎందుకంటే, మనం చేసే ఆలోచనల వల్ల కూడా ఆ దుర్వాసన వస్తది. ఒక ఫుడ్డొక్కటే కాదు, కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్డు, మాటలు, ఆలోచనలు, ఎవ్రీథింగ్ మన భావాలు అవన్నీ ఉంటాయి కదండీ! వాటన్నింటితో కూడా మన శరీరం యొక్క పరిమళము ఉంటుందనమాట. ప్రతి శరీరానికి ఒక పరిమళం ఉంటుంది అని చెప్తారు. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక్కరోజు స్నానం చేయకపోతే నెక్స్ట్ డే పక్కన వేరే వాళ్ళ పక్కన కూర్చొని కూడా కూర్చోలేం మనం. మనకే ఇబ్బందిగా ఉంటది. స్మెల్లొస్తున్నానేమో అని చెప్పేసి. సో, వాళ్ళకలాంటి ఆలోచనలుండవు. ఏదైనా ఆలోచన వచ్చింది అంటే, అది విశ్వశాంతి కొరకు చేసే ఆలోచన. అది సుగంధ పరిమళాలని వెదజల్లుతుందనమాట చుట్టుపక్కల. సో, ఇప్పుడేమని చెప్తున్నారు, ఎప్పుడైనా గంధపు వాసన తగిలిందంటే, యాహ్! తగిలింది నాకు తెలిసింది అని భార్గవ గారంటేను, మంచి గంధం వాసన వస్తే అది శంబలకి సంకేతం. శంబల మిమ్మల్ని ఆహ్వానించినట్లు అంటే, ఆ మాస్టర్సొచ్చి మీకు ఇన్వైట్ చేసినట్టు. ఆమోదించినట్లు మంచి గంధ పరిమళం మీ పవిత్రతకు నిదర్శనం. అదే మనం ధ్యానంలో ఒక సెకండ్ పాటు మనం అది అబ్జర్వ్ చేసినా కూడా, ఆ సెకండ్ మన జన్మ ధన్యం. ఆ మాస్టర్స్ స్పర్శ లేదా వాళ్ళ యొక్క వాసన మనం మనం తెలుసుకోగలిగాం కదా! ఫీల్ అవ్వగలిగాం కదా! అనుభవించగలిగాం కాబట్టి, ఆ సెకండ్‌లో పూర్తి పవిత్రతతో ఉన్నట్టు మనం. మనస, వాచ, కర్మేన అంటే ఎవ్రీథింగ్ ప్యూర్ అంటే ప్యూర్. అలా ఉన్నట్లు. సో, అప్పుడు మన భార్గవ గారు మళ్ళీ క్వెషన్ ఏమడిగారంటే, పోనీ అదే కాలచక్ర రహస్యమా అని అడిగారు. నిన్నటి క్లాస్‌లో అడిగారు గదా! కాలచక్ర మహిమ ఏంటి అని చెప్పేసి అడిగారు కదా! సో, ఇదంతా చెప్పిన తర్వాత పోనీ అదే కాలచక్ర మహిమనా? అలా అంటున్నారా లామాజీ చెప్పేసి అడిగారు. అప్పుడు లామా అది ఒక సంకేతం మాత్రమే. ఒక ఇండికేషన్ లాగా. కాలగీయ అనే మాట వినిపిస్తే అది ఒక సంకేతం. ఆ శబ్దం వినవచ్చిన దిశగా వెళితే శంబల చేరవచ్చు. అక్కడ శంబల ప్రవేశ ద్వారం ఉంటుంది. రిగ్డెన్ మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. శంబలకు చెందిన పరమ గురువులందరూ కూడా మీ బాధ్యతలు తీసుకుంటారు. ఏం వర్రీ అవసరం లేదు. శంబల ద్వారం అక్కడికి వెళ్ళడానికి మాస్టర్స్ సహకరిస్తారు. ఎందుకంటే, ఆ సుగంధ పరిమళం మీకు తగిలిందంటేనే మాస్టర్స్ మీ పక్కన ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయడానికొచ్చారు. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? మీకేమీ తెలియకపోవచ్చు. బట్ ఎక్కడికక్కడ టార్చ్ లైట్ మీకు వెలుగుతూనే ఉంటుంది. బిగ్ హెడ్ లైట్ మీకు వెలుగుతూనే ఉంటుంది. మనకిప్పుడు కార్ నైట్ టైమ్‌లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది మాస్టర్స్? కార్ హెడ్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంతవరకు? ఒక 100 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ వరకే దాని వెలుతురు ఉంటుంది. చిమ్మ చీకట్లో ఒక రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నారు. ఒక అడవిలో మధ్య మార్గంలో ట్రావెల్ చేస్తున్నారు. చుట్టూ చెట్లు గాబట్టి దట్టమైన చీకటుంటుంది. మీకు లైట్లుండే అవకాశమే లేదక్కడ. రైట్? మన కారు ఏదైతే వాహనాలు వెళ్తాయి దాని యొక్క వెలుతురే. మన కారు వెళ్తూ ఉంది అనుకుందాం. 100 మీటర్ల వరకే మనకు కనిపిస్తుంది. లైట్, వెలుతురు అని అనుకుందాం. ఆగిపోతామా 100 మీటర్ల తర్వాత మనం? మన కారు ఆగిపోతుందా అక్కడే?
లేదు. ఎందుకంటే 100 మీటర్లు ప్రయాణించిన తర్వాత మన వెలుతురు, కారు వెలుతురు ఇంకొక 100 మీటర్లు చూపిస్తది. అలా ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంటది. చిమ్మ చీకట్లో దట్టమైన అడవిలో మనొక్కటే కారున్నా, కేవలం కారు లైట్ల వెలుతురు మాత్రమే ఉన్న అడవి మొత్తం కూడా అంటే కారులో పెట్రోల్ ఉన్నంత వరకు మనం తిరగవచ్చు. ఆ వెలుతురు వెలుతూనే ఉంటది. అలాగే ఆధ్యాత్మిక జర్నీకి అది బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తారు మాస్టర్స్. ఒక సత్సంగంలో విన్నాను నేను ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పింది. అలా కొద్ది దూరమే కనిపిస్తుంది. మనకెలాగంటే ప్లాన్ మొత్తం కనిపించాలనమాట. రోడ్డు చివరంతా కనిపిస్తే అప్పుడొక అడుగు వేస్తాం. నథింగ్ లైక్ థట్. జస్ట్ కాన్స్టెంట్‌గా మూవ్ అవుతూ ఉన్నామనుకోండి, ఆ జ్యోతి కదులుతూనే ఉంటది మన ముందర దారి చూపించడానికి. ఆధ్యాత్మిక జర్నీ అలాగే ఉంటుంది అని చెప్తారనమాట. సో, ఇప్పుడిక్కడ ఈయన చెప్పింది కూడా మీకు పరమ గురువులు మీ బాధ్యతలు తీసుకుంటారు. డోంట్ వర్రీ శంబల ద్వారం కనిపిస్తుంది. మాస్టర్స్ హెల్ప్ మీకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. భార్గవ గారప్పుడు మహాశయ యోగులకు, తాపసులకు శంబల గురువులతో పని ఉండవచ్చు. మరి సామాన్య ప్రజలకు శంబలతో ఏం పని చెప్పండి? ఏం ఉపయోగం అసలు? అని అడిగారు. అంటే లామగారు సామాన్యులు, అసామాన్యులు అని ఏమీ లేదు స్వామి. ఈ జన్మలో సామాన్యులుగా ఉన్నవారు పూర్వజన్మలో గొప్ప యోగులై ఉండవచ్చు. ఇప్పుడు గొప్పవారుగా చెలామణి అయ్యేవారు పూర్వం సామాన్యులై ఉండవచ్చు. ఇది ధర్మ పోరాటం. కష్టాలు అనుభవానికి రావాలి. అందువల్ల అన్ని జన్మలు ఒక్కలాగా ఉండవు. సో, అందుకే మనకు కూడా పత్రిజీ గారు ఏం చెప్తారంటే ఆయన ప్రిన్సిపల్స్ నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్ అండ్ నో కామెంట్స్ అని చెప్తారు. అండ్ నో ఎక్స్‌పెక్టేషన్స్ టూ. ఎందుకంటే నీ ఎదురుగా ఉన్న వ్యక్తి క్రూరంగా ప్రవర్తించవచ్చు. దాన్ని బట్టి మనం ఏమంటాము? మంచివాడు కాదు ఇతను. శాడిస్ట్. అందరిని సతాయిస్తాడు, ఏడిపిస్తాడు. ఏడిపించడంలో ఒక ఆనందం ఉంది ఇతనికి అని చెప్పేసి అంటూ ఉంటాము. వీడి జన్మే ఇంత. ఇంకా కోపమొచ్చినట్లయితే మాట్లాడుతూ ఉంటాం. ఈ జన్మలో వీడు మారడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కదా! అలా డిసైడ్ చేయడానికి లేదు. వీళ్ళు ఇంతే అని చెప్పడానికి లేదు. వాళ్ళు పూర్వం చాలా గొప్పవారై ఉండవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. తర్వాత రావణాసురుడు, కుంభకర్ణుడు. తర్వాత శిశుపాలుడు, దంతవక్త్రుడు. వీళ్ళెవరంటే సత్యయుగంలో ఫస్ట్ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసుడు, కుంభకర్ణుడు, ద్వాపర యుగంలో దంతవక్తుడు, శిశుపాలుడు అని ఉంటారనమాట. వీళ్ళెవరంటే జయ విజయులు అని చెప్పేసి వైకుంఠంలో విష్ణువు యొక్క అబోర్డ్ ఏదైతే ఆయన నిలయం ఏదైతే ఉందో దాని బయట ఉండే ద్వారపాలకుల్లాగా. ద్వారపాలకులంటే మళ్ళీ వాచ్‌మెన్ సింపుల్ అనుకోకండి. హైయెస్ట్ తపస్సు చేసిన వారు వాళ్ళు. ఆయన ద్వారానికి పాలకులుగా అంటే ఎవరిని లోపలికి పంపించాలి, ఎవరిని పంపించకూడదు నిర్ణయం వీళ్ళు బయట చేస్తున్నారు. అంటే ఊరికే నియమించుకోరు కదా! అత్యంత పండితుల్ని, గురువుల్ని, తపశ్శక్తి ఉన్న వాళ్ళనే కదా అలాంటి దగ్గర నిర్ణయించుకునేది. రైట్? సో, వాళ్ళొక చిన్న తప్పు చేస్తారు. చిన్నదో, పెద్దదో ఒక తప్పు చేస్తారు. చేసినప్పుడు ఏంటి అంటే, వాళ్లకు శిక్షణ కావాలి. శిక్ష కాదు శిక్షణ. పత్రిజీ గారు ఆల్వేస్ ఒకటే చెప్తారు. శిక్ష కాదు శిక్షణ. శిక్షణ ముగించుకుంటే లెసన్ అయిపోతుంది. ఆ పర్టిక్యులర్ కర్మ నుంచి బయటపడవచ్చు. సో, ఆ జయ విజయులకు ఒక చిన్న శాపం ఇస్తారు. ఏంటి అంటే, మీరే సెలెక్ట్ చేసుకోండి. అది కూడా ఎందుకంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఒక స్ప్లిట్ మూమెంట్‌లో వారి షడ్వర్గాలలోని ఏదో ఒకటి వాళ్ళ మీద పని చేసి, ఒక మహర్షి లోపలికి వెళ్తాను అంటే వెళ్ళకూడదు. ఈ టైంలో విష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నాడు. సో అండ్ సో అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మహర్షి బయట ఉన్న మహర్షికి చాలా కోపం వచ్చేస్తదనమాట. నన్నే ఆపుతారా మీరు? నేను అది ఇది అనుకుంటే ఆయన కోపం వచ్చేసి ఆయన వీళ్ళకు శాపం ఇచ్చేస్తారు. శాపం ఇచ్చిన తర్వాత అయ్యయ్యో! మీరలా శాపం ఇచ్చేస్తే ఎలాగా? విష్ణువు దగ్గర నుంచి మేము దూరంగా జరగాల. మేమలా బ్రతకలేము అంటే, సరే ఒకటుంది. 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు చూజ్ చేసుకోండి. 7 లైఫ్ టైమ్స్ డిఫరెంట్ బాడీస్‌తో మీరు జన్మ తీసుకొని, విష్ణువుకి దూరంగా ఉండి, మీ లెసన్స్ లెర్న్ చేసుకొని అంటే విష్ణువుకి భక్తుడుగానే. విష్ణువుని కొలిచే వాళ్ళలాగానే ఉండి, అలా 7 టైమ్స్ దూరంగా ఉండి, ఆ తర్వాత రీచ్ అవ్వండి విష్ణు ప్లేస్‌కి. ఆర్ 3 లైఫ్ టైమ్స్
విష్ణువుకి బద్ధ విరోధులు, భయంకరమైన శత్రువులుగా ఉండి 3 లైఫ్ టైమ్స్ మాత్రమే ఆయనతో పోరాడి, ఆయన చేతిలో చచ్చి, అప్పుడు వైకుంఠానికి తిరిగి రండి. ఎందుకంటే ఆయన భక్తుడైనా అక్కడికే వెళ్తాడు. ఆయనకు శత్రువులు ఉండరులే. ఆయన్ని శత్రువుగా భావించిన వాళ్ళు ఉంటారు గదా! అప్పుడు ఆయన చేతిలో చనిపోవాలి కదా! వాళ్ళకి కూడా మోక్షం ఇస్తాడు. అంత కరుణామయుడనమాట. సో, అప్పుడు వీళ్ళేమంటారు, 7 లైఫ్ టైమ్స్ మేము ఉండలేమండి. ఓన్లీ 3 లైఫ్ టైమ్సే ఉండగలం మేము. ఇంక తప్పదు. ఇంకదే స్మాలెస్ట్ శిక్ష వాళ్ళకి. సో, అందుకని అలా హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అలా వచ్చి బద్ధ విరోధులుగా విష్ణువు పేరు వింటేనే మండిపోతూ ఉంటది. రావణాసుడు, కుంభకర్ణుడు కూడా అంతే. సో, మరి మనమేమంటాము, రావణాసుడిని అసలు కనీసం మర్యాదపూర్వకంగా పిలవడానికి కూడా మనకిష్టం అనిపించదు. వాడా రాక్షసుడు. కుంభకర్ణుడు రాక్షసుడు, తిండిపోతు. హిరణ్యకశ్యపుడు అమ్మో! ప్రహ్లాదుడు ఉన్నాడు కాబట్టి వాడు. అన్న టైప్‌లో వాడు, వీడు అంటాం కానీ, అసలు వాళ్ళెవరు అంతకుముందు? సాక్షాత్తు విష్ణువు యొక్క నివాసం దగ్గర ప్రతి క్షణం ఉండేవారు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే, ఆయన ఇంటిలోనే ఉండేవారు. కానీ మనం ఎలా చెప్పేస్తాము? సో, అది అది అలా ప్రతి ఒక్కరి సోల్‌కి ఎన్నో జన్మలు తీసుకుంటారు కాబట్టి, మనము లేబుల్ చేయడానికి లేదు బేసికల్లీ. ఓకే. ప్రస్తుతం ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, ఈ స్థితిలో ఉన్నాడు, ఏదో లెసన్ నేర్చుకోవాలి, ఇలా బిహేవ్ చేస్తున్నాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్? అంతే. మనని హింసించే వారిని కూడా వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్? అని పూర్తి క్షమాతత్వంతో, ప్రేమతత్వంతో ఉన్నామనుకోండి, మన కర్మ త్వరగా తీరుతుంది. అవతలి వారిలో మార్పొస్తుంది. లేదా అవతలి వారి జన్మ ఏదైతే ఉందో, ఎందుకొరకైతే తీసుకున్నారో అది వాళ్ళు కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఆ జన్మ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా వాళ్ళ నుంచొచ్చే కష్టం ఏమీ ఉండదు కదండీ! మనకేమి గిల్ట్ ఫీలింగ్ ఉండదు. మన చేతిలో ఏమి చావడం, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి చంపడం లేదు. మన లెసన్ మనకు దొరికింది. వాళ్ళ లెసన్ వాళ్ళకి దొరుకుతుంది. సింపుల్‌గా ది ఎండ్ హ్యాపీగా హ్యాపీ పార్ట్ లాగా ఉంటుందనమాట ఎండ్ అనేది. శుభం అన్నట్లుగా ఉంటుంది. సో, అస్ అది అది గుర్తొచ్చింది మాస్టర్. సామాన్యులు, అసామాన్యులు అని అలా లేబుల్ చేయడానికి ఏమీ లేదండి. ఇలా ఉండవచ్చు, అలా ఉండవచ్చు అని చెప్తున్నారు. అప్పుడు భార్గవ గారు శంబల గురించి బయటి ప్రపంచానికి తెలియకపోవడమే ఒక రహస్యమా? లేక తెలిసినా శంబల గురించి మీ వంటి వారు చెప్పకపోవడం రహస్యమంటారా? ఏది అసలైన రహస్యం? అని చెప్పేసి అడిగారు. లామా ఎవరు ఏ పనులు చేస్తున్నా పైవారు అంటే ఆ మాస్టర్స్ గమనిస్తూ ఉంటారు. విధి నిర్వహణలో ఏ ఇబ్బంది కలిగినా పైవారు చక్కదిద్దుతారు. ఆ యూనివర్స్ చక్కదిద్దుతుంది. మనలో ఇంటెన్షన్ చూసి. మన ఇంటెన్షన్ సరి అయిందనుకోండి, ఏదో కేపబిలిటీ లేక మనం ఒక పనిని సరిగ్గా చేయలేకపోయాము, చక్కదిద్దుకోలేకపోయాము. బట్ చాలా గట్టి సంకల్పం ఉన్నది. అది బాగా చెయ్యాలి. అది చాలా మందికి రీచ్ అవ్వాలి. టీచింగ్ కేపబిలిటీ నాకు లేదు. బట్ నా ద్వారా నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవాలన్న కోరికుంది. నా అనుభవాలు పంచుకోవాలన్న కోరికుంది. బట్ నేను టీచ్ చేయగలనో లేదో నాకే తెలియదు. సో, బలంగా సంకల్పం పెట్టుకొని నా జ్ఞానాన్ని అపారమైన జ్ఞానం ఉంది. అపారమైన అనుభవాలున్నాయి నా దగ్గర అనుకోండి. అది నేను పంచాలి, అందరికీ జరగాలి, చాలామంది ధ్యానం చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలన్న సంకల్పంతో పెట్టుకున్నాననుకోండి, నేను క్లాస్ మొదలు పెట్టగానే నా లోపల మాస్టర్‌లు దూరిపోతారు. వాళ్ళే చెప్పేస్తారు. అది. ఆ పైవారు చక్కదిద్దుతారు అంటే, మనకు కావాల్సిన హెల్ప్ చేస్తారు అంటే అలా ఉంటుంది. సంకల్పం, ఇంటెన్షన్. భగవద్గీత మొత్తం కూడా అదే ఉంటుంది. ఇంటెన్షన్ అనుకుంటూ. తర్వాత ఒకసారి మంగోలియా గోబీలో ఒకరికి ఒక పని అప్పగించారట. ఆ రహస్యం ఎవరికీ చెప్పకూడని ఒక ఆంక్ష పెట్టారంట. అతను ముసలివాడై చావు దగ్గరికి వచ్చింది. తన దగ్గర రహస్యం ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఇంతవరకు చెప్పలేదాయన. దుష్ట శక్తులు వచ్చి ఆవహించాయి. అతను కోమాలోకి వెళ్ళాడు. అతని దగ్గర రహస్యం ఉండిపోయింది. మాస్టర్స్ చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. బట్ ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్‌లోకొచ్చాడు. ఆ రహస్యం ఉంది గదా! గొప్ప రహస్యం. మామూలుగా మూవీస్‌లో విలన్లు చూసినట్టుగానే విలన్లొచ్చేస్తారు కదా! మన దగ్గర మణులు, మాణిక్యాలు హీరోల దగ్గర, హీరో పేరెంట్స్ దగ్గరుంటే దోచుకోవడానికొచ్చేస్తారు చూడండి. సో, ఆ టైప్‌లో
దుష్ట శక్తులు ఆవహించాయంట, కోమాలోకి వెళ్ళిపోయారట ఆయన. తన దగ్గరున్న రహస్యం చెప్పదగ్గ యోగ్యుడే అతనికి కనిపించలేదు. శంబల గురువులు ఎవరో వెళ్ళి అతనిని రక్షించారు. తరువాత యోగ్యుడి కోసం వారు అన్వేషించారు. గురువు తనకొక రహస్యం చెబితే రక్షించడం ఆ శిష్యుడి బాధ్యత. ఎవరి కర్మ వారు అనుభవించాలి. మహాగురువులైనా సరే ఇతరుల కర్మల్ని వారు తీసుకోరు అంటే ఇక్కడ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి మాస్టర్స్. ఇది ఇన్ జనరల్గా తీసుకోరు అంటే ప్రతి ఒక్కరూ వారి లెసన్స్ నేర్చుకోవాలి అని మీనింగ్ అని నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే గురువులకు ఆ సామర్థ్యం ఉంటుంది. పరమహంస యోగానంద బుక్లో కూడా మనకు రాశారు క్లియర్గా. మన పురాణాలలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి కథలల్లో. బట్ మనందరికీ పరమహంస యోగానంద బుక్ తెలుసు కాబట్టి దాన్ని నేను చెప్తున్నాను. అందులో ఉంటుంది. ఈయనకు పరమహంస యోగానంద గారికి తీవ్రమైన జ్వరం రావడం చాలా చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఒక 2-3 వీక్స్ వరకు ఆయన చాలా బక్కచిక్కిపోవడం, చాలా చాలా ఇబ్బంది అయిపోతుందనమాట. కానీ పరమహంస యోగానంది వల్ల ఈ ఈ విశ్వానికి ఏదైతే జరగాలో ఇంకా జరగలేదు, అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. గురువుగారికి అన్నీ తెలుసు, రైట్? ఆ గురువుగారు ఏం చేస్తారు? యుక్తేశ్వర మాస్టర్. పరమహంస యోగానంద గారి గురువు గారి పేరు యుక్తేశ్వర మాస్టర్. సో ఏం చేస్తారు అంటే ఆయన తపశక్తి వల్ల ఈయన రోగాన్ని ఆయన తీసుకొని, ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వాళ్ళు శరీరాన్ని ఒక వస్త్రంలాగా చూస్తారు. నా వంటి మీద ఉన్న వస్త్రం కాలిపోతుంది, నా వంటికి ఏమీ అవ్వలేదనుకోండి, నాకేమైనా ఇబ్బందా? ఆ వేడి నా శరీరానికి తగిలితే నాకు ఇబ్బంది. అదర్వైజ్ వస్త్రానికి మాత్రమే అంటుకుందనుకోండి, నా వరకు రాలేదనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆ వస్త్రాన్ని ఇప్పేస్తాను కదా, వేరేది కట్టుకుంటాను. ఆ టైప్‌లో వాళ్ళు శరీరాన్ని వస్త్రంగా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఈ శిష్యుడు అనుభవించాల్సిన కర్మ ఏదైతే ఉందో అది క్షయమైపోతుంది వాళ్ళు తీసుకోవడం వల్ల. ఆ కరుణ వాళ్ళకుంటుంది. వాళ్ళు చూస్తారు. వీడి సోల్ ప్లాన్ ఏంటి? వీడెందుకొచ్చాడు? అదయ్యిందా? కాలేదా? అవ్వాలి, ఉండాలి అని చెప్పేసి అలా చూసిన సందర్భాలున్నాయి. అలాంటిదే ఎక్స్‌పీరియన్స్ షిరిడి సాయినాథుడికి, రామకృష్ణ పరమహంసకు కూడా ఉంది అని చెప్తారు. దానికి స్టోరీ కూడా చెప్తారు. ఈయన 3 డేస్ సమాధిలోకి వెళ్తారు కదా! ఫస్ట్ ఆ 3 డేస్‌లో జరిగింది ఏంటి అంటే, రామకృష్ణ పరమహంస ఇంక తను వెళ్ళిపోవాలి అనుకుంటారు బాడీ వెకేట్ చేసి. బట్ కొద్దో గొప్పో పుణ్యమో ఏదో ఇంకా మిగిలి ఉంటుంది. ఈవెన్ పుణ్యమున్నా మళ్ళీ రావాల్సిందే. బట్ హీ వాంటెడ్ టు లీవ్. హీ డిసైడెడ్. సో దాన్ని సాయినాథుడికి ట్రాన్స్ఫర్ చేసేసి తిను బాడీ వెకేట్ చేస్తారు అన్న ఒక కథ మాత్రం నేను విన్నాను. ఆ స్టోరీ అనేది. సో యూ కెన్ ట్రాన్స్ఫర్ లైక్ దట్. ఈవెన్ పుణ్యం కూడా. ఏ మాత్రం మిగిలి ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో ఆ పుణ్యం ఖర్చు పెట్టుకోవడానికైనా రావాల్సిందే. వచ్చినప్పుడు బుద్ధిగా ఉంటే ఓకే. కొత్త కర్మలేమి మూట కట్టుకోకుండా బుద్ధిగా పుణ్యం వరకు ఖర్చు పెట్టేసుకొని హాయిగా వెళ్ళిపోతే ఓకే. మళ్ళీ మన ఫ్రీ విల్ ఉంటుంది కదా! ఫ్రీడమ్ ఉంటుంది కదా మనకి. దానితో కొత్త కర్మలు బ్యాగ్ మూట పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ మొదలు. రెడ్డొచ్చే మొదలెట్టే అన్నట్టుగా ఉంటుంది. పుణ్యం కొరకేమో కిందికి దిగుతారు. కొత్త బ్యాగులు తయారు చేసుకుంటారు. అందుకని మహా యోగుల లాంటి వారు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆ భయం ఉందని కాదు. దే నో దెమ్‌సెల్వ్స్. బట్ దే జస్ట్ వాంట్ ఓకే. ఈ చిన్నది కదా! ఇన్ని వీళ్ళకిచ్చేస్తే వాళ్ళ ద్వారా ఇప్పుడు సాయినాథుడి ద్వారా కూడా ప్రపంచానికి విశ్వశాంతికి దొరికింది కదా! సో, అలాంటి వాళ్ళకే చేయడం చేస్తారనమాట వాళ్ళు. సో ఇతరుల కర్మల్ని వీరు తీసుకోరు అని ఇక్కడ రాసిన దానికి ఇది ఇన్ జనరల్‌గా నార్మల్ పీపుల్‌కి మనకలా ఉంటుంది కదా మాస్టర్స్. నేనైతే అలాగే అర్థం చేసుకుంటున్నాను. బికాజ్ తీసుకుంటారు కాబట్టి. 1 సెకండ్ మాస్టర్స్. ఓకే. సరే. భార్గవ్ గారు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, మహాత్మా తుర్కీ స్థానంలో సుదీర్ఘమైన పర్వత గుహలున్నాయి కదా! ఆ గుహల మార్గంలో శంబల చేరవచ్చు అని చెబుతారు. ఆ మార్గం ద్వారానే శంబల వాసులు బయటికి వస్తారట. అది నిజమేనా కాదా? ఒకసారి చెప్పండి అని అడిగారు. లామా నిజమే. అప్పుడప్పుడు శంబల వాసులు బయటికి వస్తూ ఉంటారు. తమ పక్షాన పనిచేస్తున్న వారిని వెళ్లి కలుస్తూ ఉంటారు. తమ పక్షాన అంటే
తమ యొక్క లక్ష్యాలేవైతే ఉన్నాయో వాటి కొరకు ప్రయత్నిస్తున్న మాస్టర్స్ ఉంటారు గదా! బయట ప్రపంచంలో. వాళ్ళక్కడే ఉండి కొన్ని పనులు చేస్తారు. వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు పిల్లల్ని కండం, సంతానం కండం కూడా అదే రీజన్ అని చెప్పారు కదా! సంతానాన్ని తయారు చేసి బయటికి పంపిస్తూ ఉంటారు. ఆర్ బయట ప్రపంచంలో చక్కటి తపశ్శక్తితో ఉన్న మాస్టర్స్‌కి వీళ్ళ యొక్క ఆలోచనలు, భావాలు ట్రాన్స్‌ఫర్ చేసి ఆ విధంగా కూడా విశ్వశాంతికి ఉపయోగపడతారు. సో, ఆహ్, అలాంటి వాళ్ళకి వాళ్ళ పక్షాన పని చేయడం అంటే విశ్వశాంతి కొరకు పని చేస్తున్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని వెళ్లి కలుస్తూ ఉంటారు. మీరు చెప్పే మోరియా, జ్వాల్కూల్, కుత్హోమీలు అలా వచ్చిన శంబలవాసులే. వాళ్ళు పరమ గురువులు కారు. మాస్టర్స్ అని కూడా చెప్పలేము. మాస్టర్స్ మీడియమ్స్ కావచ్చు. అంటే వారి ద్వారా మాస్టర్స్ ఏవైతే ప్రపంచానికి అందించాలనుకుంటున్నారో వారి ద్వారా అందిస్తారు. మీడియమ్స్ అంటారు. ఇది సోల్ ప్లాన్ బుక్స్‌లలో కూడా ఈ పదం వస్తుంది మాస్టర్స్. మీడియమ్స్ అని ఉంటారు. ఈ రోజుకి కూడా ఉన్నారు. యూఎస్ లాంటి వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా ఉన్నారు మీడియమ్స్. మీరు సోల్ ప్లాన్ బుక్ మీకు చెప్పాను కదండీ! అది ఆడియో బుక్స్ ఉంటాయి. సో, అందులో వినండి. ఆ మీడియమ్స్ గురించి క్లియర్‌గా ఉంటుంది. పైన ఆత్మలోకాల్లో ఉండే గురువులు ఇక్కడ ఎవరికైనా సందేశాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఇవ్వలేరు. ఇచ్చినా వీళ్ళకి రీచ్ అవ్వవు. రీచ్ అవ్వవు ఇన్ ద సెన్స్ వీళ్ళు అందుకునే స్థితిలో ఉండరు. అప్పుడేం చేస్తారంటే ఈ మీడియమ్స్ వీళ్ళందరూ కూడా బోలెడంత ధ్యానం, జ్ఞానంతో ఉంటారు. వీళ్ళు మధ్యలో ఆహ్, మధ్యవర్తులు అని కాదు. మీడియం ఈస్ ద రైట్ వర్డ్. వీళ్ళ ద్వారా ఈ సందేశాలు చేరబడతాయన్నమాట. సోల్ ప్లాన్ బుక్‌లో మొత్తం అదే ఉంటుంది. 10 కేసెస్ ఉన్నాయని చెప్పాను కదా! 10 కేసెస్‌లో అలాగే ఉంటుంది. ఎవరికైతే ఏ ప్రాబ్లమ్ ఉంది, ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పాను చూడండి. వాళ్ళు ఆ మీడియం దగ్గరికొచ్చేస్తారు. పైన ఉన్న సోల్ గైడ్స్‌తోని కాంటాక్ట్ అవుతారు. ఈ మీడియం త్రూ కాంటాక్ట్ అవుతారు. దూతలు అనుకోండి. మనకర్థం కావాలి అంటే చిన్న దూతలు, దూతలు కూడా రైట్ వర్డ్ కాదు. జస్ట్ సందేశాలని అందించడానికి వీళ్ళు ఉపయోగపడతారనమాట. సో, అది. మాస్టర్స్ మీడియమ్స్ కావచ్చు, లేదా వారి ప్రతినిధులు కూడా అయ్యుండవచ్చు. వారు గాలిలో ప్రయాణం చేస్తారు. గాలిలో నుంచి వస్తువులు సృష్టిస్తారు. మీరు అడిగిన వస్తువులు తెచ్చి అందిస్తారు. రిగ్డెన్, జైపో అప్పుడప్పుడు భౌతిక శరీరంతో కూడా కనిపిస్తారు. యెస్, కనిపించవచ్చు. వాళ్ళ ఇచ్ఛాశక్తి వాళ్ళెలా అంటే అలా కనిపించవచ్చు. పవిత్ర స్థలాలలో, పుష్కరాలలో దర్శనమిస్తారు. జనసమ్మర్దం ఉన్న చోట్ల సడెన్‌గా కనిపించి అంతర్ధానము అవుతాడు. ఎవరికో ఏదో సందేశం ఇచ్చి పోతూ ఉంటారు. ఆ మాస్టర్స్. మన పుష్కరాలు, ఇవి కుంభాభిషేకాలు, మన ఈ 144 సంవత్సరాలకు రీసెంట్‌గా వచ్చింది చూడండి కుంభమేళా అని చెప్పేసి, నాగ సాధువులు కోట్ల మంది వస్తారు. వారెక్కడి నుంచొచ్చారో ఎవరికీ తెలియదు. ఏ ప్రయాణ సాధనాలు ఉపయోగించొచ్చారో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఎలా వెళ్ళిపోతారో కూడా ఎవరికీ తెలియదు. అంత కోట్ల మందొస్తుంటే ఇటు బస్ స్టాండ్స్ అంటే వెహికల్స్ ఏ వెహికల్స్ అయితే ఏ స్టేషన్స్‌లో ఉంటాయో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్‌పోర్టు ఇలాంటివన్నీ కిక్కిరిసిపోవాలి కదా! అన్ని కోట్ల మంది. మన సామాన్య ప్రజలతోనైతే మనకు తెలుస్తుంది. బట్ ఈ నాగసాధువులు ట్రైన్‌లో వచ్చారా? ఎక్కడొచ్చారు? అసలు తెలియదటండి. ఈ ఈ పాయింట్ కూడా పరమహంస యోగానంద బుక్‌లో ఉంటుంది మీకు. ఆయన కూడా వెళ్తారు. నా లైఫ్ టైమ్‌లో ఇలాంటి కుంభమేళా దానికి వెళ్తారనమాట. ఆ గురువులు అక్కడ కనిపిస్తారు. వాళ్ళు హిమాలయాల్లో జస్ట్ సంకల్ప మాత్రం చేత అక్కడి నుంచి ఇక్కడికొస్తారు. ఏదో కాలినడకన, రైలు ఉపయోగించి, ఫ్లైట్ ఉపయోగించి అలా కాదు. సంకల్ప మాత్రం చేత వచ్చేస్తారు. ఆ బుక్‌లో అది కూడా ఉంటుంది. సో, వాళ్ళు ఎందుకొస్తారు అంటేను, ఆ టైంలో వాళ్ళ యొక్క ఆ వాటర్‌లో కదండీ! వాటర్ అనేది శక్తి ప్రవాహం అని చెప్పుకుంటాం కదా! వాళ్ళ తపశ్శక్తి వాళ్ళొచ్చేసి వాటర్‌లో డిప్ చేసుకోవడం వల్ల వాళ్ళకెంతొస్తుందో మనకు తెలియదు, అర్థం కాదు కానివ్వండి. ఆ వాటర్‌ని టచ్ చేసినందుకు మనకి. ఆ శక్తి మనకు కూడా అందుతుంది. అందుకే కోట్ల మంది దాని వెనకాలున్న రహస్యం తెలిసినా, తెలియకపోయినా సింపుల్‌గా అంతమంది వస్తారు. ఆ నీటిని మనం కూడా ఒక 3 డిప్స్ చేయాలి. లేదా వాటర్ తలకు చల్లుకోవాలి. వెళ్ళలేని వాళ్ళేం చేస్తారు? వెళ్తున్న వారిని ఒక బాటిల్‌లో వాటర్ పట్టుకురండి. తల మీద చల్లుకుంటాను. అది ఊరికే రాలేదది. దట్ వాటర్ విల్ గెట్ ద పవర్ ఆఫ్ ఆల్ దోస్ సాధుస్. ఎందుకొరకొచ్చారన్నట్టు వారు బయటికి?
వాళ్ళిక్కడ వాటర్‌లో మునిగితేనే వాళ్ళకి తపశ్శక్తి పెరుగుతుందని లేదు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా వాళ్ళు చేసే ధ్యానము ద్వారా అనంతమైన అపారమైన శక్తిని తీసుకోగలరు వారు. కానీ ఇలా సామాన్యులకు కూడా అందించడానికి. ఎవరికో ఏదో సందేశం ఇచ్చిపోతూ ఉంటారు. లేదా పర్టిక్యులర్ వాళ్ళ కమ్యూనికేషన్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎదురుగా నిలబడి ఓ టీ, కాఫీలు పెట్టుకొని ముచ్చట్లాడి ఇదిగో నేను ఇది చెప్తున్నాను సమావేశం అలాంటివేమీ ఉండవు. భావ వ్యక్తీకరణ. ఒకరి నుంచి ఒకరికి ప్రసారం జరుగుతుంది అని చెప్పారు కదా! భావాలు. అలా ప్రసారం జరుగుతూ ఉంటాయి. రాత్రి వేళల్లో సూర్యోదయ సమయాల్లో శంబల గురువులు ఏ దేవాలయ ప్రాంగణంలోనూ కూడా దర్శనమిస్తారు. వారు వచ్చినప్పుడు తలుపులు అవే తెరుచుకుంటాయి. దీపాలు అవే వెలుగుతాయి. పుణ్యపురుషులకు మాత్రమే వారి రాక తెలుస్తుంది. అవసరం కలిగినప్పుడు వారే వచ్చి కలుస్తారు. వారిది మౌన సందేశం అండ్ మానవ సందేశమట. మౌన సందేశం, మానవ సందేశం. అంటే మాటలేమీ లేకుండానే మానవులకు అర్థమయ్యే విధంగా అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళకి అర్థమయ్యే విధంగా సందేశాలనిచ్చి వెళ్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. పవిత్ర స్థలాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్నిసార్లు అసలు నాకు ఎంతో తేడా వచ్చిందండి. ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత మాత్రం ఇంత తేడా వచ్చిందండి. అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా మనం వింటూ ఉంటాం. గంగలో మునిగితే పాపాలు పోతాయి అనేది ఊరికే ఏమీ రాలేదు. పోతాయా? పోవా? అనేది పక్కన పెడితే, అది ఆ వాక్యం ఎలా బయటకొచ్చింది? అది ఎలా ఎలా బయటకొచ్చిందంటే అదేమీ అబద్ధమేమీ కాదు మాస్టర్స్. ఆ గంగా జలంలో ఇప్పటికి కూడా ఈ మాస్టర్స్, దేవతలు వాళ్ళొచ్చి డిప్ చేసిపోతూ ఉంటారు. ఆ శక్తి దానికి ఉన్నది. మనం ఎంత విశ్వసనీయతతో దానిలో డిప్ చేస్తామో, ఆ వాటర్‌ని టచ్ చేసినప్పుడు ఆ శక్తి మనకు వచ్చింది అని ఫీల్ అవుతామో, అంత ఎక్కువగా మనకు ఫలితం ఉంటుంది. సింపుల్. ఆహ్, తర్వాత ప్రళయం వస్తుందో రాదో చెప్పలేము కానీ, యుగం మాత్రం మారుతోంది. గ్రహాలు కొత్త కార్యక్రమాలు తయారు చేస్తున్నాయి. సత్యయుగం ఆరంభం కాబోతోంది. మైత్రేయ అవతరణ జరుగుతుంది. పర్వాలేదు. ప్రపంచంలో ఆధ్యాత్మిక దృక్పథం బాగా పెరిగింది. మళ్ళీ రిటర్న్ అవతరిస్తాడు అని మళ్ళీ లామగారు చెప్పారు. అప్పుడు మళ్ళీ భార్గవ గారి ప్రశ్న. మహాశయ మీరు రిగ్డన్ మళ్ళీ చెప్తున్నారు పుడతారు అని. కొందరు బుద్ధుడే మళ్ళీ మైత్రేయగా అవతరిస్తాడంటారు కదా! మా దేశంలో కల్కి అవతారం అని చెబుతారు. మీకు మాలాగా అవతారాల పిచ్చి బాగా ఉన్నట్లు ఉంది. మా వాళ్ళు బుద్ధుడిని దశావతారాల్లో ఒకడిని చేశారు. ఇందులో ఏది నిజం చెప్పండి అని అడిగారు. అంటే లామాగారు, స్వామి భూమి లోతుల్లో బంగారు గనులు ఉంటాయి. పర్వతాలలో రత్నాలు లభిస్తాయి. సముద్రంలో పెట్రోల్ ఉంటుంది. వాటిని చేజిక్కించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఎందరో ప్రయత్నిస్తే కొందరికే అవి లభిస్తాయి. అందరికీ అన్నీ లభించవు. పర్వతాల నడుమున ఉన్న శంబల చేరాలని ఎందరో ప్రయత్నిస్తారు. బట్ కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. శంబల పిలుపు రానిది ఎవరు అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినా అదే శంబల అని కూడా వారికి తెలియదు. ఆ పర్వతాల పైన అగ్ని ప్రవాహాలుంటాయట. విషమేఘాలు ఉంటాయి. అంటే రాకూడదు, అడ్డు పెట్టడము అని కాదండి ఇక్కడ విషమేఘాలు, అగ్ని ప్రవాహాలు అంటే. తపశ్శక్తితోని అవన్నీ దాటేయొచ్చు. తపశ్శక్తి ఉన్నవారిని నథింగ్ అవేమీ చెయ్యవు. అవి కాపలాదారుల్లాగా అనుకోండి. ఇప్పుడు విష్ణువు ఉండే నివాసానికి బయట ద్వారపాలకులున్నారు అంటే, ఆయన అనుమతి లేనిది ఎవరైనా వస్తారా? ఆయనకెందుకు ద్వారపాలకులు? అవసరమా? మరి ఎందుకుంది అలాగా స్టోరీ? అక్కడుండేవారు ఎంత తపస్సు చేసిన వారై ఉంటారో ఆ ద్వారపాలకులు. నిత్యం ఆయనతో పాటు ఉండగలిగే శక్తిని పొందినవారు వాళ్ళందరూ. అక్కడెవరైతే ఉన్నారో వారు. వేరే వాళ్ళకి ఎంట్రీ ఉంటుందా? ఉండదు. కొన్ని కొన్ని సార్లు ఈ పరమ గురువులొచ్చినా కూడా ఆ విష్ణువు దర్శనం దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు.
సో, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆ విషమేగాలట అగ్ని ప్రవాహాలుంటాయి. అనేక ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి. వాటిని అధిగమించి పోగలవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? సరిహద్దులు చేరుకోగానే విషవాయువులకు ప్రాణాలు పోతాయి. జంతువులే బ్రతకవు. అంటే ఎవరైనా మొండివారు, పిచ్చివారు, ఆధ్యాత్మికత నమ్మకుండా దీని సంగతేంటో చూస్తాను అని కత్తులు, కటార్లు పట్టుకొని బయలుదేరుతారు చూడండి మూర్ఖులు. అలాంటి వాళ్ళనేంటంటే ఈ విషమేగాలు, అగ్ని ప్రవాహాలు ఇవన్నీ కూడా అడ్డుకుంటాయన్నమాట. మంచి మాస్టర్స్‌ని అవేమీ చెయ్యవు మాస్టర్స్. చెప్పారు కదా! శంబల నుంచి మాస్టర్స్ ఆహ్వానం అందితేనే మనకు శంబల వెళ్ళాలి అని, శంబల వెళ్ళడము, మాస్టర్స్ సహకారం లేనిది అడుగడుగున మనం చేరడం అనేది అసాధ్యం. మనుషులెంత? పిలుపు రాకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువ. కర్మరహితులైన వారు మాత్రమే శంబల చేరగలరు. అంటే కర్మని శూన్యం చేసుకున్నవారు. మిగతా వాళ్ళు శంబలా లేదు, అది లేదు, ఇది లేదు, నాకింత ఉంది, అంత ఉంది, నేను వెళ్లి దీని సంగతేంటో తేల్చేస్తానని ఈ అధికారులు వీళ్ళందరూ మూర్ఖత్వంగా ప్రయత్నించారనుకోండి, ఇంక వాళ్ళకక్కడే నూకలు చెల్లినట్టు. వాళ్ళ పనయిపోతుంది. ఆ శక్తి ముందు వీళ్ళేమీ చేయలేరు. మళ్ళీ ఇంకొక ప్రశ్న. శంబల గొప్పదనం నమ్మని వారు నాశనమవుతారని, పాపులని అనడం ఎంతవరకు భావ్యం చెప్పండి? భార్గవ గారు అడుగుతున్నారు. నాశనం అవుతారని శపించడం పాపం కాదా? శంబలను నమ్మేవారంతా పుణ్యాత్ములా? ఇలా పరులను శపించడం తప్పు కదా! అయినా మీరు ఆత్మను విశ్వసించరు కదా! పాపాత్ములు, పుణ్యాత్ములు అనడం ఏంటి? మీ సిద్ధాంతాన్ని మీరే అనుసరించడం లేదు అడిగారు. ఎన్ని క్వెషన్స్ డైరెక్ట్‌గా అడుగుతున్నారు చూడండి ఆయన్ని. ఆఫ్‌కోర్స్ ఇది రైట్ క్వెషన్సే మనకు కూడా. ఆత్మకి ఏ పాపము అంటదు. ఆత్మకి ఏ కర్మ అంటదు. మరి పాపాత్ములేంటి? పుణ్యాత్ములేంటి? ఇప్పుడే ఇంతకు ముందే చెప్పారు. ఈ జన్మలో వాళ్ళు సామాన్యులుగా కనిపించవచ్చు. పూర్వజన్మల్లో యోగులై ఉండవచ్చు. లేదా ఇప్పుడు యోగులుగా ఉండవచ్చు. పూర్వజన్మల్లో సామాన్యులై ఉండవచ్చని లామా గారే చెప్పారు. మరి ఇలా డిఫరెన్షియేషన్ ఏంటి మాస్టర్స్? పుణ్యాత్ములు, పాపాత్ములు, పైగా మళ్ళీ శపించడాలు. అవసరమా? అంత కరుణామయులు అన్నప్పుడు మాస్టర్సు, దయార్ద్ర హృదయులు, విశ్వశాంతి కొరకే వాళ్ళు ప్రతిక్షణం ఆలోచించేది. మరి ఇదంతేంటి? ఒకదానికొకటి కాంట్రడిక్టరీగా ఉంది. మీరు చెప్పింది మీరే అనుసరించడం లేదు కదా! అని చెప్పేసి అడిగారు. మనం ఇప్పుడు బయట ఎక్కడైనా గురువులది లెసన్స్ అలా వింటున్నప్పుడు ఇలాంటివి వింటూ ఉంటే, మనం కూడా అటెంటివ్‌గా ఉన్నప్పుడు క్వెషన్స్ ఒస్తాయి. కానీ అడగడానికి భయపడతాం. ఈవెన్ ప్రైవేట్‌గా అడగడానికి కూడా భయపడతాము. ఎందుకు అంటే ఆహ్, ఆ క్వెషన్ తప్పు. వాళ్ళు చెబుతున్నది గురువులు చెబుతున్నది రైటు అని తెలుసు. బట్ ఈ క్వెషన్ లోపల నుంచి పీకుతా ఉంటది మనల్ని. వాళ్ళ మీద నమ్మకం లేక కాదు వాళ్ళు చెప్పింది. ఈ సందేహం ఏదైతే ఉందో దానికి ఆన్సర్ కావాలి. అలా అడుగుతున్నారు భార్గవ గారు. అలాగే అడగాలి కూడా. మనలో ఇంటెన్షన్ అవతల వైపున ఉన్న గురువుగారికి తెలుస్తుంది. వీడు నన్ను క్వెషన్ చేయడానికి, ఎగతాళి చేయడానికి, లేదా చెబుతున్న సిద్ధాంతాన్ని ఎగతాళి చేయడానికి, ప్రపంచానికి ఇది ఎగతాళి సిద్ధాంతం అని చూపించడానికి అడుగుతున్నాడా? నిజంగా వాడికి ఆ సందేహం ఉంది. అది తీర్చబడాల. సందేహం ఉంది, తీర్చబడాలి. ఆ ఇంటెన్షన్ ఉంది వాడికి, జ్ఞాన పిపాస ఉంది అని అనుకుంటే వీటి కోపం రాదండి వాళ్ళకి. క్లియర్ చేస్తారు. వీళ్ళ ద్వారా మిగతా ప్రపంచానికి కూడా క్లియర్ చేయబడుతుంది. జస్ట్ లైక్ భార్గవ గారు ఇన్ని సూటి ప్రశ్నలు అడుగుతుంటే మనకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి కదా! అలాగా. లామా ఏమన్నారంటే, అవును. అపకారం చేసేవారు పాపులే. ఉపకారం చేసేవారు పుణ్యులు. మన మనసు క్రూరంగా ఉంటే ఎదుట ఉన్న పులికైనా ఇట్టే తెలుస్తుందట. అదొక అడవి మృగము. బుద్ధి, విచక్షణ లేనిది. కానీ మన మనసు క్రూరంగా అంటే మన ఇంటెన్షన్ రైట్‌గా లేకపోతే దానికి కూడా ఇట్టే తెలుస్తుంది. చెడ్డ ఆలోచనలు కలవారిని ఇట్టే పట్టుకోవచ్చు. అని చెప్పేసి చెప్పారు. మీరు ఆత్మ అనే దాన్ని మేము బుద్ధ చైతన్యము అంటాము. ఆత్మ చైతన్యం అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే పాపాత్ములు, పుణ్యాత్ములు ఆ క్వెషన్‌కి మనకు స్ట్రెయిట్ ఆన్సర్ రాలేదు. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ ఒక కేటగరీ మాత్రమే. మనసుల్లో ఆలోచనలను బట్టి జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ లాగా అంతే. వాళ్ళకి లేబుల్ చేయడం కాదక్కడ. ఐడెంటిఫికేషన్ లాగా. వీళ్ళకు మోర్ శిక్షణ కావాలి. వీళ్ళకు తక్కువ శిక్షణ కావాలి. వీళ్ళకసలు శిక్షణే అవసరం లేదు. వీళ్ళే చక్కగా టీచర్‌లలాగా చేయవచ్చు.
అని ఆ విధంగా కేటగరైజ్ చేయడానికి తప్పిస్తే, లేబుల్స్ వేసి వాళ్ళ పట్ల పార్షియాలిటీ చూపించడము, వాళ్ళకి ఏవి బెనిఫిట్స్ అందకుండా చేయడము, అలాంటిది కాదు ఇక్కడ వీళ్ళు చేసేది. ఈ గురువులు చేసేది. అంతే కదండీ! క్లాసులుగా వర్గీకరిస్తేనే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి తగ్గట్టుగా మనం లెసన్స్ చెప్పగలుగుతాము. అందరూ ఒకటే, నాకందరూ ఒకటే, నేను టీచరు, నా స్టూడెంట్స్ అందరూ నాకు పిల్లలే అనుకోని, అందరిని కూర్చోబెట్టేసి, నాకున్న జ్ఞానాన్ని హై లెవెల్‌లో చక్కగా చెప్పాననుకోండి, ఒక చక్కటి బ్రైట్ స్టూడెంట్సే అర్థం చేసుకుంటారేమో! మిగతా స్టూడెంట్స్‌కి నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు. లేదా నేను ప్రతీది వివరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఏబీసీడీ అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాను. బ్రైట్ స్టూడెంట్స్ ఏమవుతారు? వాడికి టైం వేస్ట్ కదండీ! వాడసలు హై లెవెల్‌లో ఉన్నాడు. బట్ స్టిల్ అదే క్లాస్‌లో ఉన్నాడు. నేను ఏబీసీ సెక్షన్స్‌గా మనకు స్కూళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారు కదా! ఏబీసీ సెక్షన్స్‌గా చేసి, అదే చాప్టర్‌ని ఈ లో క్లాస్ అంటే లో క్లాస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఆహ్, కేపబిలిటీ, వాళ్ళ స్కిల్ సెట్ కాస్త తక్కువగా ఉండేవాళ్ళు. ఎక్కువ సేపు చెబితేనే కానీ అర్థం చేసుకోని వాళ్ళు. వాళ్ళకొక రకంగా చెప్తాము. మన ఇంటర్మీడియేట్ శ్రీ చైతన్య ఇలాంటి స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో వీటన్నిటిలో కూడా అలాగే కదా కేటగరైజ్ చేస్తారు. సో, అలాగే అనుకోండి ఇక్కడ కూడా. పాపాత్ములు, పుణ్యాత్ములు అంటే ఫర్ నాట్ లేబులింగ్ సిస్టమ్. జస్ట్ టు కేటగరైజ్ సో దట్ వాళ్ళని టేక్ కేర్ చేయడానికి. ఏ రకంగా అవసరమో ఆ రకంగా టేక్ కేర్ చేయడానికి. మరి శపించడం ఎందుకు? శిక్షణ. శిక్ష కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం మనము జయ విజయుల గురించి. వాళ్ళని శపిస్తే కిందికొచ్చారు. వాళ్ళు ఏవైతే అహంకారం ఉందో, ఏదైతే ఉందో వాటి నుంచి పూర్తి శిక్షణ పొంది మళ్ళీ వాళ్ళు పైకెళ్ళిపోయారు. శిక్షణ. శిక్ష కాదు. తర్వాత మీరు ఆత్మ అనే దాన్ని మేము బుద్ధ చైతన్యం అంటాము. ఆత్మ చైతన్యము అంటే హయ్యర్ కాన్షియస్‌నెస్. 2 కూడా ఒక్కటే. కరుణ, దయ, జాలి చూపించవలసినవి కావు. ఆచరించదగ్గవి. అంటే అవి జస్ట్ చెప్పడము అలా కాదు. ఆచరించి చూపించాలి అన్నట్లుగా. శంబల మాత్రం పరమం పదం. మీకు నచ్చకపోవచ్చు. మీరు కోరేది పూర్ణత్వం. పేరు ఏదైనా స్థితి ఒక్కటే. అందరి గమ్యం ఆ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఏంటి? పూర్ణాత్మ. శంబల అంటే అర్థం మంచితనము అని. పూర్ణ మానవత్వము అని. మనిషికి విశ్వాసం ఉండాలి. అనుభవ జ్ఞానం ఉండాలి. పూర్ణ మానవత్వానికి ఇంకొక పేరు చెప్పాలి అంటే లేదా దానికి ఈక్వివాలెంట్ వర్డ్ ఏంటి అంటే దైవత్వము. పూర్ణ మానవుడే దైవంగా చెప్పవచ్చు. సంపూర్ణంగా మానవత్వం కలిగిన మనిషిని దేవుడుగానే కొలుస్తాము. ఇప్పుడు చాగంటి గారున్నారు. సాక్షాత్తు దైవ స్వరూపులనే పిలుస్తారాయన్ని. సో, దైవం అంటే వేరెక్కడో లేదు, మరేదో కాదు. పూర్ణ మానవత్వం ఈక్వల్స్ టు దైవత్వం. మీకోసం ఒక కథ చెబుతాను. ఒక మహాపండితుడు శంబల వెళ్ళాలని బయలుదేరాడు. బాగా తపస్సు చేసినవాడు. పండితుడే కానీ ఇంకా అతనికి శంబల వెళ్ళే అర్హత రాలేదట. అంటే అతని పూర్వజన్మ కర్మశేషం పూర్తిగా వదల్లేదు. ఈ జన్మలో సూపర్ పండితుడు, జ్ఞాని అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం లగేజ్ ఉందట ఆయనకు పూర్వజన్మల దగ్గర నుంచి. అందుకే చెప్పారు కదా! నేనిప్పుడు ఇంత గొప్ప మాస్టర్‌ని, నాకంతా తెలుసు. నాకు శంబల వెళ్ళే అర్హత ఉంది అని నేను ఫీల్ అవ్వగానే సరిపోదు. నా బ్యాగ్స్ ఏమున్నాయో నాకు తెలియకపోవచ్చు. శంబల మాస్టర్స్ అవన్నీ చెకింగులు చేసి అప్పుడు వీసా ఇస్తారు మనకి. ఇంక రావచ్చు మీరు అని చెప్పేసి. వీసా స్లాట్ ఇచ్చి అక్కడ మళ్ళీ ఎంక్వైరీలు చేసుకొని వీడు రావచ్చు మన శంబల దేశానికి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో, ఇప్పుడు ఆ పండితుడి గురించి చెప్తున్నారు. ఆయన పూర్వజన్మ కర్మ శేషం ఇంకా అయిపోలేదట. ప్రపంచంలో అతను చేయవలసిన పనులు ఇంకా పూర్తి కాలేదు. కానీ శంబలకి తొందరపడి బయలుదేరాడు. అతను పర్వత మార్గంలో పోతూ ఉండగా ఒక పరమగురువు మధ్యలో కలిశాడు. మాటలు కలిపాడు. అతను గుర్రం మీద వచ్చాడు. అతనిని ఆపి చెప్పాడు. చేయవలసిన పనులు పూర్తి కాకుండా ఎవరికీ మరణం సంభవించదు. వెళ్ళినా స్వర్గం తలుపులు తెరుచుకోవు. ఎవ్వరూ లోపలికి ఆహ్వానించరు. నీవు పుణ్యమూర్తివే కానీ ఇంకా పక్వత రాలేదు అని అర్థమంట. అన్ని కండిషన్స్ మీట్ అవ్వలేదింకా. యుగాట్సే అనే ఆశ్రమంలో లామాలు ఉన్నారు. వారికి శంబల గురువులు కనిపిస్తూ ఉంటారు. కష్టాలలో ఆదుకుంటూ ఉంటారు. కానీ శంబలకు రమ్మని ఏమీ పిలవరు. అంటే
వాళ్ళకున్న ఎనర్జీ ఏంటి, యుగాట్సే ఆశ్రమంలో ఉన్న లామాలకున్న ఎనర్జీ ఏంటి అంటే, వాళ్ళకేదైనా అవసరమొస్తే శంబల మాస్టర్స్ ఈజీగా వాళ్ళ దగ్గరకొచ్చేసి చేస్తారు. అంతవరకు ఉంది వాళ్ళ తపశ్శక్తి. అంతే తప్పిస్తే, ఓకే లామాలే వచ్చి శంబల గురువులే వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా! మరి శంబలకు తీసుకెళ్ళిపోవచ్చు కదా! నో, నో, నో. ఏ కండిషన్ ఆ కండిషనే. మీరు F1 వీసా మీద వస్తే స్టూడెంట్‌గానే చేయాలి. ఉండాలి. F1 వీసా అయిపోయిన తర్వాత ఓపీటీ మీద జాబ్స్ చేసుకోవచ్చు. ఓపీటీ అయిపోతే ఎయిదర్ H1 మీద ఉంటే ఉంటారు. ఇవన్నీ మన ఒక కంట్రీ సిస్టమ్‌లోనే ఉన్నాయి కదండీ! ఎక్కడి నుంచి? ఇదే సిస్టమ్ ఆ పైలోకాలకు కూడా ఉంటుంది. అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మనకి. H1 మీద ఉన్నవాళ్ళు కొన్ని పనులు చేయవచ్చు. కొన్ని చేయకూడదు. గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళు కొన్ని చేయవచ్చు. బీ1 వీసా వాళ్ళు కొన్ని చేయొచ్చు. సిటిజన్‌షిప్ ఉన్నవాళ్ళు కొన్ని చేయొచ్చు. రైట్? అందరికీ అన్నీ ఇక్కడే ఉంటున్నా, మనం అన్ని టాక్సులు కడుతున్నా, ఎవ్రీథింగ్ ఇక్కడే అయినా కూడా మనకున్న వీసా స్టేటస్‌ని బట్టి మనం కొన్ని చేయగలుగుతున్నాం, కొన్ని చేయలేకపోతున్నాం. అది ఎలాగో ఈ యుగాట్సే అంటే ఈ ఈ తపస్సు చేసే తపశ్శక్తి ఉన్న ఎవరైతే బయట మామూలు వాళ్ళు ఉన్నారో, మామూలు వాళ్ళు ఇన్ ద సెన్స్ మరీ సామాన్యులు కాదు. ఆహ్, సరియైన తపశ్శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎంతవరకు అందించబడాలో అంతవరకు అందించబడుతుంది. శంబలకి ఇన్విటేషన్ రావడం అనేది అది ఇంకొక ప్రత్యేకమైన కండిషన్. అన్ని చెక్కులు చేసుకున్న తర్వాతనే శంబలకు ఆహ్వానం అందుతుంది. మాస్టర్స్ ఆహ్వానం మీద మాత్రమే మనం వెళ్ళగలము అని క్లియర్‌గా చెప్పారు. మరి ప్రశ్న. మహాత్మా మీరు అజరల్‌ని కులులోయలో కలిసారా? అజరల్‌ని అంటే బహుశా పేరు అనుకుంటా మాస్టర్స్ ఇది. అజరల్‌ని కులు అనే లోయలో కలిసారా అని అడుగుతున్నారు. అంటే లామా మీకు బాగా చాలా విషయాలు తెలిసే అని అడిగారు భార్గవ్ గారిని. అయినా సరే ఇంత తెలియనట్లు ప్రశ్నిస్తున్నారు అని అడిగారంట. మీకు శంబల రహస్యాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఎన్ని డీప్ క్వెషన్స్ కూడా అడుగుతున్నారు చూడండి. మాస్టర్స్ పేరు పెట్టి మరీ అడుగుతున్నారు భార్గవ్ గారు. ఆయన యొక్క విజ్ఞానం, ఆయన యొక్క జ్ఞాన సంపద మొత్తం బయటపెడుతున్నారు ఈ లాస్ట్ చాప్టర్‌లో. మనకంతకు ముందు వరకు శార్వరి గారు క్వెషన్స్ అడిగారు. దాని ద్వారా ఆయన గురించి చెప్పారు. ఇప్పుడు భార్గవ గారు ఎంత గొప్పవారో చెప్తున్నారు మనకి. ఆయన ప్రశ్నల ద్వారా. సో, మీకు శంబల రహస్యాలు తెలిసే ఉంటాయి. శంబల గురించి ఇన్ని విషయాలు తెలియడానికి మీరు మహాయోగులై ఉండాలి. మా వాళ్ళు జీవిత కాలంలో అజరల్ని చూడలేదు. వారు ఇప్పుడు నగరాలలో కనిపించరు. ఎక్కడో పర్వత గుహల్లో వారు రహస్యంగా జీవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి అంటే, అజరల్ని అని ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్సు రేరెస్ట్ అన్నమాట. వారి గురించి తెలిసింది అంటే అర్థం చాలా గొప్ప యోగులై ఉండాలి అన్నట్లుగా అడిగారు కదా! కలిసారా అంటే. ఓహ్! వాళ్ళు తెలియడమే గొప్ప అన్న టైప్‌లో చెప్తున్నారు. వాళ్ళెక్కడో పర్వత గుహల్లో రహస్యంగా జీవిస్తూ ఉంటారట. అజరలు నివసించే ప్రదేశాలు ఎవరికీ తెలియవు. తల జుత్తు, గడ్డం పెంచుకుంటారు. ఎక్కడ తిరుగుతారో తెలియదు. ఒకసారి బ్రహ్మపుత్ర దగ్గర నేను ఒక అజరను చూచాను. ఎవరు చెప్తున్నారు ఇది? లామగారు. అతన్ని కలవడానికి ప్రయత్నించాను. అతను వేగంగా కొండపైకి వెళ్లి మాయమైనాడు. అక్కడ ఒక్క గుహ కూడా లేదు. కందకమూ లేదు. ఎట్లా మాయమైనాడో నాకు తెలియదు. అక్కడ ఒక చిన్న సమాధి, స్తూపం ఉన్నది. ఆ సమాధి అతనిదే అయి ఉండవచ్చు. సమాధి బయటికి వచ్చి సంచరిస్తున్నాడేమో అతను. అప్పుడు ఇప్పుడు అజరలు అసలు లేరేమో. అదొక సంచార జాతి. టిబెట్‌లో వింగ్ జిల్లాలోనూ, మానస సరోవర ప్రాంతంలోనూ ఉంటారని చెబుతారు. కైలాస పర్వతం పైకి వెళ్ళే వారికి కనిపిస్తూ ఉంటారు. జనం భయపడి పారిపోతారు వారిని చూచి. పరమ గురువులు బయట తిరగకపోవడానికి వారి కారణాలు వారికున్నాయి. బికాజ్ ఆ శక్తి మనం తట్టుకోలేము. ఇలాగే భయపడిపోతాం. ఇప్పుడు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ పూర్వం అదే మన విశ్వదర్శనం చేయిస్తే ఆయన యొక్క విశ్వదర్శనం కాదు, విశ్వరూపం చూపిస్తే కూడా ఉండే అర్జునుడే తట్టుకోలేకపోయాడు ఆ శక్తిని. సో, ఈ పరమ గురువులు కూడా ఒకానొక రీజన్ వాళ్ళెందుకు బయటికి తిరగరంటే, ఆ శక్తిని తట్టుకోలేము మనము. సో
వాళ్ళు బయటకు తిరిగిపోవడానికి వారి కారణాలు వారికున్నాయని చెప్తున్నారు. వారికి ప్రపంచంతో అవసరం ఉండదు. అందుచేత ఎవరితో సంబంధం పెట్టుకోరు. ఉత్తినే ఎవరు మాత్రం ఎందుకు తిరుగుతారు చెప్పండి? ఒకప్పుడు అజరలుండే స్థావరాలు చాలా ఉండేవి. ఇప్పుడు ఆ గుహల్లో ఎవరూ కనిపించడం లేదు. కారణం తెలియదు. వారంతా అంతరించి ఉంటారు. లేదా నెమ్మదిగా శంబలని చేరుకొని ఉంటారు. లేదా వలసపోయి ఎక్కడో ఉండి ఉంటారు. మొత్తం మీద రహస్యం అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, రహస్యము అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ భార్గవ గారి ప్రశ్న. మహాత్మా షిగాట్సే పరిసరాలలో చాలా ఆశ్రమాలు ఉండేవట కదా! అవన్నీ ఏమైపోయినట్లు? ఎందుకు అంతరించిపోయాయి? అని అడిగారు. లామా, అది కూడా పెద్ద రహస్యం. చెప్పకూడదు. అజరవర్గం షాంగులో లేకుండా పోయారని చెప్పాను కదా! ఎందువల్ల అంటే అది కారణం నేను చెప్పలేను. ఇది రహస్యము. నేను చెప్పలేను అని చెప్తున్నారు అడిగిన ప్రశ్నకు సమాధానం. భార్గవ మళ్ళీ శంబల ఎక్కడో ఉందని ఊరిస్తున్నారు మీరు. నిజానికి ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మేం స్వయంగా వెళ్ళి వచ్చాము. ఇప్పుడేమంటారు? లేదని కొందరు, ఉందని కొందరు. ఎందుకు మిస్‌లీడ్ చేయిస్తారు? అని చెప్పేసి అడిగారు. గ్రీన్ విడల్ అనే ఆయన 'పోమాడి కోరస్' అనే పుస్తకంలో శంబల లోయల్ని చక్కగా వర్ణించాడట. శంబల లేకపోతే, చూడకపోతే మరెట్లా వర్ణిస్తాడాయన? బుద్ధునికి పరమగురువులు ఉపదేశం చేసిన ప్రదేశం గురించి కూడా ఆయన రాశాడు. ఇంకొక సాక్ష్యాన్ని పట్టుకొచ్చాడు. ఏంటి? ఆ రచయిత 'పోమాడి కోరస్' అనే రచయిత శంబల లోయల్ని రాశాడు. అసలనేది లేకపోతే ఆ పదం ఎలా పుట్టింది? ఆ వర్ణన ఎక్కడి నుంచొచ్చింది? మనకొక ఆలోచన వచ్చింది అంటేనే అర్థము ఈ ముల్లోకాల్లో ఎక్కడో ఒక దగ్గర అది జరిగి తీరింది అని అర్థం. అది ఉన్నది అని అర్థం. ఆల్రెడీ ఉన్నది. ఏది కొత్తగా ఇన్వెంట్ చేయలేమండి మనము. నథింగ్. అనుకుంటాము. మనకెందుకంటే ఈ భూప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేకపోయేటప్పటికి నాకొక కొత్తది వచ్చింది. నేను మొదలుపెట్టాను అనేటప్పటికి నేనే ఇన్వెంట్ చేశాను అని అనుకుంటాను. నథింగ్ లైక్ దట్. మనం ఆఫ్టర్ ఆల్ ఉన్నది థర్డ్ డైమెన్షన్‌లో అని చెప్పవచ్చు. అదెప్పుడో డిఫరెంట్ లోకాలల్లో ఆ పర్టిక్యులర్ టెక్నాలజీ కానివ్వండి, ఆ పర్టిక్యులర్ ఆర్టిస్టిక్ స్కిల్స్ కానివ్వండి, ఆ రాగము ఇప్పుడు రాగాలు అని చెప్తారు కదా! మన మ్యూజిక్‌లో. అవన్నీ కూడా పై లోకాలలో పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకొచ్చిన రాగం ఏదైతే ఉందో, ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాక్టీస్ చేస్తున్న, సాధన చేస్తున్న వారు ఆ పౌనపున్యంలో, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వారికి అందించబడుతుందంట ఆలోచనల రూపంలో. చెప్పాను కదా! 'ఆత్మాయనం' అన్న బుక్‌లో ఇదుంటుంది అని, పాయింట్ ఉంటుంది అని. సో, నథింగ్ వి ఆర్ ఇన్వెంటింగ్. వి ఆర్ జస్ట్ డిస్కవరింగ్ సమ్‌వేర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్స్. సో, ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆహ్, మరి అక్కడ శంబల ఉంది, ఇలా ఉంటుంది, ఇంత అద్భుతంగా ఉంటుందని వర్ణించారు కదా మరి, ఎలా రాసారంటారు? అని అడిగారు. అంటే లామా, అవును, గ్రీన్ విడల్ గురించి నాకు కూడా తెలుసు. నిప్పుతో చెలగాటం ఆడటం మంచిది కాదు. కొన్ని విషయాలు తెలిసినా చెప్పకూడదు, బయట పెట్టకూడదు. అవి దైవ రహస్యాలు. చాలామంది ప్రయత్నించి ప్రాణాలు బలిపెట్టుకున్నారు. చట్టాల్ని ఉల్లంఘించడం ఎంత తప్పో, కూడదు అన్న పని చేయడం కూడా అంతే తప్పు. విశ్వాసం మీద దెబ్బ కొట్టకూడదు. మనిషిని బట్టి, అతని ఆధ్యాత్మికతను బట్టి శంబలపై అవగాహన కలుగుతుంది. శంబలకు అనుమతి చాలా ముఖ్యం. ఆసక్తి కన్నా యోగ సాధనతో అర్హత పెంచుకోవాలి. తర్వాత శంబల గురించి కలలు కనవచ్చు ఎన్నైనా. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సామాన్య మానవులకి ఇప్పుడు ఈ బుక్కు కొన్ని కోట్ల మంది చదువుతుండవచ్చు. ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్. విశ్వాసం ఉండే చదవాలని రూల్ ఏమీ లేదు. అసలు ఇదేంటి? ఉందా? లేదా? ఇందులో నేనెన్ని రకరకాల అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇది లేదు అని నిరూపించడానికి, ఇది అబద్ధము అని చెప్పడానికి ఎన్ని ప్రశ్నలు వెతకాలో అన్ని ప్రశ్నలు వెతుకుతాను. అంతే కదండీ! ఎవ్రీథింగ్ ఈ విజ్ఞానం అనేదొచ్చిన తర్వాత ప్రతీదీ 2 సైడ్స్ షార్ప్‌గా ఉన్న కత్తి లాంటిదయిపోయింది. మనకున్న విజ్ఞానంతో ఏం చేస్తున్నామంటే, ప్రతిదాన్ని మనకెలా కావాలో అలా సమర్థించేసుకుంటున్నాం. తప్పును కూడా అంతే గొప్పగా సమర్థించేసుకుంటున్నాం. ఏది? అది తప్పు ఒప్పయిపోదు. విజ్ఞానం వల్ల ఆ తప్పు ఒప్పుగా కనపడేట్టుగా చేస్తున్నాం మనం. యుద్ధం అనేది కూడా చాలా గొప్పది. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న కంట్రీలో
ఈ వేరే దేశానికెళ్ళి యుద్ధాలు చేస్తూ ఉంది. ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని కన్విన్స్ చేసినట్టే కదా! యుద్ధం ఎక్కడ గొప్పదవుతుంది? ఓన్లీ అవతల ఉన్నవారు దుర్మార్గులు, దుష్టులు ఈ భూగ్రహానికి ఇంక వాళ్ళ వల్ల ఏ ప్రయోజనము లేదు. వాళ్ళు ఉండడం వల్ల నాశనం అవుతుంది అనుకున్నప్పుడు దుష్ట శిక్షణ కింద చేయాల్సిందే. బట్ ఈరోజు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలన్నీ అందుకొరకు మాత్రమే అవ్వట్లేదు కదా! మెనీ రీజన్స్ ఆర్ కంప్లీట్‌లీ స్వార్థపూరితంగా జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఆ దేశ ప్రజలల్లో మాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు యుద్ధాలకి. అంటే కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క తెలివితేటలతో, విజ్ఞానము అని కూడా చెప్పలేను. తెలివితేటలతో. అవెప్పుడు రైట్‌కే లీడ్ చేస్తాయని ఏమాత్రం నమ్మకం లేదు. ఆ తెలివితేటలు ఎలా వాడుకుంటే అలాగా. 2 వైపులా పదునుగా ఉన్న కత్తి మాదిరిదనమాట. సో, అందుకని ఇక్కడేం చెప్తున్నారంటే, ఇంకా కొన్ని రహస్యాలు మేము బయట పెట్టలేమని అడిగిన ప్రశ్నలకి స్ట్రెయిట్‌గా సమాధానం ఇవ్వట్లేదాయన. లామా గారు. ఎందుకు అంటే, విశ్వాసం మీద దెబ్బ పడిపోతుంది. కొన్నిసార్లు గుప్పిట మూసినట్టుగానే ఉండాలి. అదలాగే ఉండాలి. అందులో ఏమీ లేకపోవచ్చు. కానీ ఏమీ లేదు అనేది కూడా తెలియకూడదు. ఆకాశం కింది నుంచి చూస్తే అది పెద్ద ఒక తివాచీలాగా మనకు కనపడుతూ ఉంటది. రంగు రంగులు కనపడుతూ ఉంటది. సో, సంథింగ్ ఈస్ దేర్ అన్నట్టుగా మనకర్థమవుతది. నిజానికి ఆకాశం శూన్యం కదండీ! ఏమీ లేదక్కడ. మీరెంత పైకి ట్రావెల్ చేస్తున్నా కూడా యూ వోంట్ టచ్ ఎనీథింగ్ ఓవర్ దేర్. ఇట్స్ శూన్య స్థితి ఆకాశం అనేది. కానీ అది శూన్యము అనుకున్నప్పుడు ఆకాశము అనే దానికి అసలు ఏం ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. దాన్ని పట్టించుకోను కూడా పట్టించుకోం. సో, కొన్నిసార్లు ఆ గుప్పెట మూసి ఉంచడం అనేది అవసరంగా ఉంటుంది. ఎవరికైతే తెలియాలో ఆ గుప్పెట్లో ఎవరికైతే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం, హ్యాండిల్ చేయడం వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ గుప్పెట్లో ఏమి ఉంది అనేది. ఇప్పుడు ఈ మాస్టర్ చెప్పడం కూడా అవి బయటికి తెలిస్తే ఆ రహస్యాలు, దేవ రహస్యాలు బయటికి తెలిస్తే సరికాని చేతిలో పడితే దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి అది అర్హతతో తెలుసుకోవాలి తప్పిస్తే, అర్హత లేకుండా దాన్ని కావాలని కోరుకోవడం అది తప్పు అన్నట్టుగా చెప్తున్నారు. లామాజీ మీరు ఒక చోట ఉండరు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మరి మిమ్మల్ని కలవాలంటే మేమేం చేయాలి? అని అడిగారు. అంటే ఆ ప్రయత్నం చేయకండి. నిజంగా అవసరమైనప్పుడు ఇదిగో నేనే వచ్చి కలుస్తాను. అది మాస్టర్స్ నిర్ణయం. మీరు ఒకవేళ ఎక్కడైనా నన్ను చూచినా గుర్తించను కూడా గుర్తించలేరు. నేను విష్ చేస్తేనే అంటే మాస్టర్స్ చెబితే నేను వస్తే కనిపిస్తాను, మాట్లాడతాను, కమ్యూనికేట్ చేస్తాను ఎవ్రీథింగ్. మీరు అనుకున్నంత మాత్రాన నేను కలవడానికి ఉండదు. నన్ను వెతికితే నేను దొరుకుతాను అని ఉండదు. ఒకవేళ మీ కళ్ళకు కనిపించినా నన్ను గుర్తు కూడా పట్టలేరు మీరు అని చెప్తున్నారు. నేనే మిమ్మల్ని కలుస్తుంటాను. ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో కలుస్తానో నేను చెప్పలేను. అంటే అర్థమేంటి? అసలు ఆ బర్డెన్ కూడా మనకవసరం లేదు. మనం జస్ట్ మన శక్తి సాధనలో మనమున్నట్లయితే, ఆ శక్తిని బేస్ చేసుకొని, మన ఇంటెన్షన్ చూసుకొని, యూనివర్స్ ఎప్పుడు, ఎక్కడ, ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, మనతో ఏం చేయించాలో ఇట్ విల్ టేక్ కేర్. అసలు ఆ బాధ్యత మనకు అవసరమే లేదు. ఒక పెద్ద బర్డెన్ అది. నేనే వెళ్లి వెతుక్కోవాలి, నేనే అన్నీ చెయ్యాలి అంటే ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ. బట్ సింపుల్ నా ధ్యానము, నా జ్ఞానము నేనేం చేయాలో అది పద్ధతిగా చేస్తూ, రోజు సాధన చేస్తూ ఉండాల్సిన విధంగా పూర్ణ మానవత్వం అని చెప్పారు చూడండి. అలా ఉంటున్నాననుకోండి ఆటోమేటిక్‌గా శక్తి పెరుగుతుంది. వాళ్ళే వచ్చి మన శార్వరి గారిని ఎంత లాక్కుపోయారు. "వద్దు మొర్రో నేను రాను" అన్నా కూడా మీరక్కడికి తీసుకెళ్ళిపోయారంటే నాకు మళ్ళీ బ్యాక్ రావడానికి రాదు చచ్చిపోతారు అని ఎన్ని సార్లు చెప్పినా ఎలా పట్టుకెళ్ళిపోయారు? ఆయనలో ఆ తపశ్శక్తి ఉంది కాబట్టి. సో, అది చెప్తున్నారు. నేనే వచ్చి కలుస్తాను. సో, డోంట్ వర్రీ అని జెప్పేసి చెప్తున్నారు. అంటే మళ్ళీ భార్గవ గారొచ్చేసి, "నేను మిమ్మల్ని కలిస్తే మీ యోగ శక్తితో నన్ను మాయం చేస్తారా? నన్ను హిప్నటైజ్ చేస్తారా మీరు?" అని అడిగారు. అంటే లామగారు అప్పుడేమన్నారంటే, "దిగులు పడకులే. నీవు పిలిస్తే వస్తాలే. హిప్నటిజం లాంటి వాటికి యోగ శక్తిని దుర్వినియోగం చేయకూడదు." లైటర్ నోట్ అనుకోవచ్చిక్కడ. అంటే ఇంకా మళ్ళీ అడుగుతున్నారు కదా! పర్లేదులే నువ్వు పిలిస్తే నేను వస్తాను. దిగులు పడకు. హిప్నాటిజం అలాంటివి అంత దూరం వెళ్ళకు. అలాంటి వాటితో యోగ శక్తిని దుర్వినియోగం చేయడం అలాంటివి చేయకూడదు అని జెప్పేసి చెప్తున్నారు.
సారీ మాస్టర్స్. తర్వాత మళ్ళీ ప్రశ్న. లామా మీరు రిగ్డెన్ జైపాను కలిసారా లేదా? నిజం చెప్పండి. మళ్ళీ అడిగారు లామాని. అంటే లామా గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, మీరు ఒక విగ్రహం పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. ఆ విగ్రహం తాలూకు దేవుణ్ణి చూచినట్లా? చూడనట్లా? ఇది కూడా అంతే. ఆయన మా ఆరాధ్య దైవం. మనం గౌతమ బుద్ధుణ్ణి చూడగలమా? లేదు. కావలసినప్పుడు ఆత్మతో అనుభూతి చెందుతాము. వారు యాస్ట్రల్ రూపంలోనే దర్శనమిస్తారు. వారి సందేశం మన హృదయం వింటుంది. ఏడాదికి ఒకసారి మాస్టర్ పారిజాత పుష్పం లాంటి ఒక పుష్పాన్ని నాకు బహుమతిగా పంపుతారు. అదే గుర్తు వారి సందేశమని. ఆ పువ్వులో నేను మాస్టర్‌ని చూస్తాను. ఎంత బాగా చెప్పారు చూడండి. ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒక విగ్రహం పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. దేవుణ్ణి చూసినట్లా? చూడనట్లా? చూసినట్లే అని చెప్పాలి. విగ్రహాన్ని ముందర పెట్టుకొని మనం చాంటింగ్స్ చేసినా, పూజ చేసినా, దీపం చేసినా, అర్చన చేసినా, ఇంకొకటి చేసినా అక్కడ ఏదో ఒకటి ఇనుప ముక్క ఉందనో, ఫోటో ఫ్రేమ్ ఉందనో అలా చెయ్యం కదండీ! అందులో దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతోనే కదా చేస్తాం మనము. అంటే చూసినట్లే. మరి సందేశాలు ఎలా అందుతాయట? ఆత్మతో అనుభూతిస్తాము. యాస్ట్రల్ రూపంలో దర్శనమిస్తారు. ఇలాగే మనకు ధ్యానంలో కావచ్చు, కలలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ఆర్ గురువు రూపంలో కావచ్చు. వారి సందేశం మన హృదయం వింటుంది. ఇన్నర్ గైడెన్స్ అని అంటూ ఉంటాం కదా మనము. ఎక్కడి నుంచొస్తుంది ఇన్నర్ గైడెన్స్? అక్కడ ఆ మాస్టర్స్ యొక్క సందేశం ఇన్నర్ తీసుకొని, ఆ లోపల అక్కడి నుంచి మనకు బయటికి చేరవేయబడుతుంది. నాకిలా అనిపిస్తుందండి ఖచ్చితంగా అనుకుంటూ చెప్తాము. లోపల అనిపిస్తుంది. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటారు. రకరకాల పదాలు వాడతారు. సో, ఇన్నర్ గైడెన్స్ ఏంటి అంటే, ఆ సందేశం అందుతుంది వాళ్ళకి. తెలుస్తుంది. తర్వాత ఇంకొకటంట ఏదో పారిజాత పుష్పం అని అదొకటొస్తూ ఉంటదంట. ఎలా వస్తుందనేది ఏమీ లేదు. ప్రతి ఇయర్ అదొకటొస్తుంది. దాన్ని ఏమనుకుంటారు అంటే ఆయన సందేశం, ఆయన దర్శనం, ఆ మాస్టర్ పంపించారు అని చెప్పేసి అది నాకు కన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే మాస్టర్. మనం ఇక్కడ స్టాప్ చేసుకుందామండి. ఈయన ప్రశ్నలు ఇంకా 2 పేజీలున్నాయన్నమాట. భార్గవ గారి ప్రశ్నలు. మనం నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. Thank you, thank you, thank you so very much for joining today's session and for giving me this opportunity. Thanks to Sharvari Garu, thanks to Bhargava Garu, thanks to Lamas, thanks to Shambhala Masters, thanks to all the Universal Astral Masters, Universal Astral Pyramids, Mother Earth, Mother Nature, Mother Universe Masters. Thanks to each one of them. Let me stop the recording.